నిరుపేద కుటుంబంలో పుట్టి ఎందరికో సహాయ సహకారాలు అందిస్తూ వనపర్తి మండలం కిష్టగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కాకి పద్మా వెంకటయ్య గారులతో మనం ఉన్నాము. వారి అనుభవాలను, వాళ్ళ రాజకీయ జీవిత విశేషాలను తెలుసుకున్నాం. నమస్కారం. మీరు మీ యొక్క తల్లిదండ్రులు ఎవరు? మా అమ్మ పేరు కాకి ఎల్లమ్మ, మా నాయన పేరు కాకి శాంతన్న, కిష్టగిరి గ్రామం, వనపర్తి మండలం, వనపర్తి జిల్లా. మీరు ఎంతవరకు చదువుకున్నారు? సెకండ్ క్లాస్. మీ అమ్మ నాయన కష్టపడి ఈ స్థాయికి తీసుకొచ్చింది కదా. మా అమ్మ మా నాయన మస్తు కష్టాలు పడ్డారు. మాది చాలా పేద కుటుంబం. మా అమ్మ మా నాయన దేశాలు పోతుండ్రి. వాళ్ళతోనే మా జీవనం కూడా కొనసాగింది. మాకు అప్పుడు తినడానికి కూడా తిండి చాలా ఇబ్బంది ఉండేది. అయినా కానీ మా నాయన మా అమ్మ మాకే లోటు లేకుండా చూసుకున్నారు. కష్టపడి ఆస్తులు సంపాదించుకున్నారు. ఏం చేసేవారు మీ అమ్మ నాయన? మా అమ్మ నాయన రాయి కొడుతుంది, కంకర కొట్టడానికి, మట్టి పనికి, దానికి వెళ్తుండ్రి. వాళ్ళు మీరు ఎంతమంది సంతానం? మేము నలుగురం అన్నదమ్ములము. మాకు ఒక అక్క. పెద్ద ఆయన పేరు నాగన్న, నడిపైన రాముడు, చిన్న ఆయన ఆంజనేయుడు, నా పేరు వెంకటయ్య, మా అక్క పేరు నాగమ్మ. ఓకే. మీరు రాజకీయాలకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? రాజకీయాల్లోకి వచ్చి వెంటనే సర్పంచ్ అయ్యింది కదా. అందరూ ఊళ్ళే ప్రోత్సహించి మీలాంటి వ్యక్తులు వస్తే బాగుంటుందని అందరూ ప్రోత్సహిస్తే అప్పుడు ఉన్న టీడీపీలో రావుల చంద్రశేఖర్ రెడ్డి సారు మంచి సహకారంతోన, ఊళ్ళో ప్రజల సహకారంతోన అప్పుడు మంచి విజయంతో గెలిచినాము. అంటే ప్రజలకు సేవలు ఏ విధంగా అందించారు? మీ సేవలు మేము మండలంకి వెళ్ళి వచ్చినది కాకుండా అక్కడ రిక్వెస్ట్ చేసి మండలంలో మాకున్న స్థాయిలో ఊళ్ళో కూడా మెరుగైన సేవలు అందించినాం. కష్టపడి రావుల సార్ ఎమ్మడి పడి సీఎం రమేష్ నిధులకి వెళ్ళి ఒక మసీద్ కూడా కట్టించడం జరిగింది ఊళ్ళే. మీరు కృష్ణగిరి గ్రామంలో సర్పంచ్ అయిన తర్వాత ఏమేమి డెవలప్ చేసిండ్రు? మా 1, 2, 3 బోర్లు గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే నా తరపున నా సొంత డబ్బులతో కూడా 3 బోర్లు వేయించాను ఊరు చుట్టుముట్టు. ఊళ్ళో నీళ్లు చాలా ఇబ్బంది ఉంటే మా సొంత పొలం ఎండబెట్టుకొని అయినా ఊళ్ళోకి నీళ్లు తాపే ప్రయత్నం చేసినాం. నీళ్ళ గురించి అయితే బాగా కష్టపడ్డు. సిసి రోడ్లు వచ్చినాయి, డ్రైనేజ్ చేసినాం. ఇంకా మంచిగా పనులు అయితే మంచిగా చేసినాము. ప్రజల్లో కూడా మంచి ఆదరణ అయితే ఉంది. వాళ్ళని వ్యక్తి మంచిగా చేస్తారనేది అయితే ఉంది. ఇప్పుడు మీ అనుభవంలో సర్పంచ్గా పోటీ చేసి మీరు రెండోసారి మళ్ళీ పరాజయం పొందింది కదా, మీరు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ప్రజలు బాగానే ఆదరించిండ్రు. కాకపోతే కొన్ని ఒదుడుకు వలన కొంచెం పరాజయం పాలైంది. అదొక ఓటమి కూడా మాకు అనుభవానికి మెట్టు లెక్కనే భావించాం. మేము మమ్మల్ని ఓడించినా కూడా ప్రజలు మమ్మల్ని ఎందుకు ఓడించినా కూడా ఎక్కడ కూడా క్వశ్చన్ చేయలే. మా వంతు పనులు చేసుకుంటూనే వెళ్ళినాం ముందరికి. ఎక్కడ నిలబడ్డా ఏం చేసినా కానీ ప్రజలు అయితేనంటే గౌరవంగా మంచిగా చూసుకుంటాం. మీ సొంత ఊరు ఏదమ్మా? మీ సొంత ఊరు మీ అమ్మ నాయనది? మా నాయనదే బస్సాయిపల్లి. మా నాయన పేరు వెంకటయ్య. ఎప్పుడు పెళ్ళైంది మీకు? 2000 సంవత్సరం. మీరు మీ భర్త పోటీ చేయాలని సర్పంచ్ అన్నప్పుడు మీరు చేయాలనుకుంటారా వద్దానికి అని అనుకున్నారా? మేము అసలు కళలో కూడా ఊహించుకోలే ఇట్లా ఉంటామని. తెలియదు అప్పుడు మాకు ఉంటామా. మీరు ఎట్లా వెళ్ళిండ్రు? ప్రజల్లోకి ఎట్లా వెళ్ళిండ్రు? ప్రజలందరూ మాతోనికి వస్తేనే మేము ఇంకా వెళ్ళినాం. మీరు ఎట్లా ప్రచారం చేసుకున్నాం? ప్రచారం అందరిలాగా మనకు ఆ దేవుడే అదృష్టమా ఏంది ఇట్లా వచ్చింది మనకు, పోదంలే అని వచ్చినాం అన్నట్టు ముందుకైనా. ఇప్పుడు రావులతో మీకు ఎట్లా అనుబంధం? టీడీపీ పార్టీలో మీరు పోయి సర్పంచ్ అయింది కదా, ఆయనతో మీ సత్సంబంధాలు ఎట్లా ఉండేవి? చాలా మంచిగా ఉండేది. మంచిగా తండ్రిలాగా ఉన్నాడు సార్ కూడా, చాలా బాగున్నాడు. ఫోన్ చేసినా ఏది చేసినా అందుబాటులో రిప్లై ఇవ్వకున్నా ఒక 2-3 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసి చెప్పు పద్మమ్మ, చెప్పు వెంకటయ్య అని ఏం సమస్యలు ఎక్కడున్నాయి అనేది దాన్ని డీటెయిల్గా కనుక్కొని
నా వంతు సహకారం మీ ఊరికి అందిస్తా. ఉమ్, మీరు అనుకున్న దానికంటే మీ ఊరి మీద ఎక్కువ నాకు ప్రేమాభిమానాలు అనేది చెప్తుండే సార్. ఉమ్, ఆ సారు ప్రోత్సాహంతోనే మనకు సీఎం రమేష్ నిధులకు వెళ్ళి మసీద్ కట్టడం జరిగింది. గ్రామంలో మజీద్ అనేది సొంతం ల్యాండ్ సొంతం డబ్బులతోనే కొన్నాం మేము. ఆ ఫండ్స్ మాత్రం సారు కేటాయించిండు. మీ సొంత డబ్బులతోనే ఆ స్థలాన్ని మజీద్ స్థలాన్ని కొన్నారు. కొన్నాం మేము. కట్టింది మాత్రం రావుల చంద్రశేఖర్ ఎంపీ నిధులతో. ఎంటీ నిధులకి వెళ్ళి కట్టాము. మళ్ళీ పార్టీ ఎందుకు మారిండు? పార్టీ మారినామంటే ఇప్పుడున్న పొజిషన్లో టీఆర్ఎస్ ఉంది అని ఊరికి అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో అందరు ప్రోత్సహిస్తానంటే మారడం జరిగింది. ఇప్పుడున్న సారు కూడా నిరంజన్ రెడ్డి సారు కూడా ఇట్లా పిలిస్తే పలుకుతాడు. మనకు అద్దం రాత్రి ఫోన్ చేసినా చెప్పు వెంకట చెప్పు పద్మ అన్నట్టు మాట్లాడతాడు. ఆ సారు ప్రోత్సాహంతోనే మనకు పైప్ లైన్ వేసి ఊళ్ళో సెల్లకు లిఫ్ట్ తేవడం జరిగింది. ఆ సార్ కూడా మనకు సిసి రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఏదైనా కానీ నేను ఊరికి మీ అండగా ఉంటానట్టు రావుల సార్ ఎట్లా చూసుకున్నాడో అంతకు రెట్టింపుగా నిరంజన్ రెడ్డి సార్ మన ఊరి మీద అభిమానాలు ఉన్నాయి రాజకీయంగా. ఉన్నప్పటికీ ఏ విధంగా డెవలప్ చేసిందో మన ఊళ్ళు కూడా అట్లా కావాలనేది శాతం భార్య భర్తలు పంచాయతీలు వస్తుంటాయి, వేరే చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి, ఎవరికైనా హాస్పిటల్ సమస్యలు ఉంటాయి, పెద్ద పెద్ద సమస్యలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. వాటిని మీరు ఎట్లా డీల్ చేస్తారు? ఒక హాస్పిటల్ పోవాలన్నా కానీ మన బైక్ సొంత వెహికల్ పెట్టుకొని కూడా వెళ్ళిపోతాం. వాళ్ళే పెట్టాలి వెహికల్, పోవాలనేది ఏం లేదు. మనతో సార్ నాతోనున్న డబ్బులు అక్కడికి వేసుకొని ఒకరిద్దరు నెమ్మడి వేసుకొని కూడా హాస్పిటల్ ఉన్నారంటే వాళ్ళకి ఏంది అక్కడ డాక్టర్తో మాట్లాడి వాళ్ళకి మెరుగైన చికిత్స అవసరం ఉంటే వాళ్ళతో మన స్థాయికి తగ్గ లేదు నిరంజన్ రెడ్డి సార్కి ఫోన్ చేసి అక్కడ ఏముంది అనేది తెలుసుకొని మనం కలిసి రావడం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళి. గ్రామంలో చాలా పేదవాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళు చేయలేరు, కొందరు పేదవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సహాయం చేసిండ్రా? ఇప్పుడు మా వంతుగా ఏంటంటే మా అమ్మ నాయన పేరు మీద ఎవరికి ఉన్నా కానీ నేను పుస్తకమేట ఇస్తున్నా. దాదాపు ఇప్పటికి 7-8 ఇచ్చింట. పేద వాళ్ళకు ఒక నా శక్తి మేరకు పుస్తకమేట తెచ్చి ఇస్తున్నా మా అమ్మ నాయన పేరు మీద. అట్లా నా కోరిక ఏంటంటే ఒక 108 కానీ 116 కానీ నా చేతనైనంత వరకు 116 మందికి పుస్తకమేట చేపించాలనేది ఒక చిన్న సంకల్పంగా పెట్టుకున్నాం అన్నట్టు. ఎవరన్నా పేద విద్యార్థులు ఉంటారు, అడిగిన వాళ్ళకైతే కాల్ చేయమన్నట్టు. పేద విద్యార్థులు ఎవరన్నా ఉన్నా కానీ అక్కడ ఏమన్నా పోయి స్కూల్లో మాట్లాడాలన్నా చేయాలన్నా లేదు ఒకవేళ 1000 రూపాయలు 500 అవసరం ఉంటే కూడా ఇచ్చేస్తా. ఎక్కువ స్థాయిలో అంటేనంటే కాకుండా ఒక 500 ఏదో మనకు చేతనైన కాడికి వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తాం అన్నట్టు. గ్రామాల్లో ఆడపిల్లలు ఎక్కువ చదివిస్తలేరు, వాటిపైన మీరు శ్రద్ధ తీసుకున్నారా? చదివేయండి అమ్మా పిల్లలు నాని గీట మీరు సర్పంచ్ అయితే చెప్పిండ్రా వాళ్ళ కుటుంబాలు? చెప్పినాం. వాళ్ళ స్తోమత బట్టి ఒకవేళ చదివించాలంటే వాళ్ళ స్తోమత బట్టి కొంతమంది చదివించారు, కొంతమంది విన్నారు, కొంతమంది మా స్తోమత ఇదే కదా మా పిల్లలు మేము కష్టం చేసుకుంటేనే బతుకుతాం అనే ఆలోచనతో కూడా కొంతమంది అట్లా ఉన్నారు, కొంతమంది కూడా మారి చదువుకున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలకి పెళ్లి చేస్తుంటారు గ్రామాల్లో, మీరు అట్లా చేయొద్దమ్మా పెళ్ళిళ్ళు, పిల్లలు ఒక వయసుకు ఒక దశకు వచ్చినాకని అని చెప్పిండ్రు. ఇది ముఖ్యంగా ఇది చెప్పాల్సిన అవసరం ఏంటంటే చిన్న పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళకి ఏందనేది మైండ్ మెచ్యూరిటీ లేకుంటుంది. వాళ్ళకి మొగుడేంది, తల్లిదండ్రులు ఏంది, భర్త ఏంది, సమాజం ఏంది అనేది 18 ఏళ్ళ లోపు చేస్తే వాళ్ళకి ఏం తెలియదు. ఆ ఆకర్షణతో పెళ్లి చేస్తేనంటే ఆ తర్వాత మనమే ఇబ్బంది పడాలి. ఇది ఒక్కటి మెయిన్. మనకి 20 సంవత్సరాలు అట్లా 18 ఏళ్ళు దాటినాక ఎప్పుడన్నా చేసుకోవచ్చు. 20 ఏళ్ళ 18 ఏళ్ళ దాటిన తర్వాత చేసినాం అనుకో వాళ్ళకి అనేది కొద్దిగా మేజర్గా అయినాక ఎవరితోనో ఏం మాట్లాడాలి ఎట్లా అనేది తెలుస్తుంది. కాబట్టి అప్పుడు పెళ్ళి ఏంది అనేది అవగాహన వస్తుంది. చిన్న ప్రాయంలో చేసి ఇప్పుడు ఉదాహరణకు ఒక పాపకు పెళ్ళి చేసిండ్రు, ఆ పాపకు 18 ఏళ్ళు లేవు, హాస్పిటల్కు బాగా సీరియస్ అయింది ఆ పాపకు. అలాంటివి వచ్చినాయంటే ఆమె వెనక సీరు బాధపడ్డది. చెప్తే వినకపోతుంది ఇట్లా జరిగింది చాలా రోజుల క్రితం ఇట్లా జరిగింది కదంటే మా తప్పు మేము తెలుసుకున్నాం, పక్కల వాళ్ళకైనా ఇలా జరగకుండా చూసుకుంటాం అనేది వాళ్ళ తల్లిదండ్రి బాధపడితే ఇంకొకసారి మీరైతే అయిపోయింది ఇంకొకరిని ఇట్లా చేయకుండా చూడండి అని చెప్పినాం. మీకు గ్రామంలో మీరు సర్పంచ్ అయిన ఏదైనా అవగాహన సదస్సులకు పెట్టి
ఏమైనా అవగాహన కల్పించిందా అధికారుల నుంచి? అధికారులు అంటే ఎస్ఐ సార్ వస్తున్నాయి. ఎస్ఐ సార్ 2-3 సార్లు ఎస్ఐ సార్ని పిలిచి ఈ ఇదే ఈ ఆడపిల్లలు ఎట్లా ఉండాలి, పెళ్ళి ఎప్పుడు, ఈ మనం ఎక్కడైనా ఫంక్షన్లకు పోయినా పెళ్ళిళ్ళకు పోయినా ఇల్లు ఎట్లా జాగ్రత్త ఎట్లా చూసుకోవాలనేది, ఈ డ్రగ్స్ కానీ అది కానీ ఇది కానీ, యాక్సిడెంట్ బైక్ నడిపేది, హెల్మెట్ పెట్టుకునేది, అలాంటివన్నీ ఒకసారి ప్రోగ్రామ్ మేము సర్పంచ్ పైన ఒకసారి మచ్చేందర్ రెడ్డి సార్ వచ్చి ప్రోగ్రామ్ చేసి వెళ్ళాడు. ఎస్ఐ మచ్చేందర్ సార్. ఇప్పుడు గ్రామాల్లో యువకులు బాగా కొంచెం పని చేయకుండా అక్కడికి అల్లరిగా తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళకు మీరు ఏమైనా సజెషన్ చేసిండ్రా? పిల్ల మంచిగా బతకాల, మంచిగా ఉండాలని. మంచిగా బతకాలని అంటేనంటే చెప్పే వరకు చెప్పినాము. ఇంకా ఇప్పుడున్న జనరేషన్లో తల్లిదండ్రులు చెప్తే కూడా కొంచెం వినరు కదా, మనం చెప్పే స్థాయి వరకు చెప్పినాం. ఇంకా ఈయనైంది ఎక్కువ చెప్తున్నా అని కూడా అనుకుంటారు కదా, మన స్థాయి వరకు అయితే చెప్పినాం. నాకు ఎందుకంటే ఊళ్ళో అయితే యువకులు అయితే చాలా రెస్పాన్స్ ఇస్తారు, మంచిగా ఉంటారు. పెద్దలు కానీ చిన్నలు కానీ మంచి రెస్పాన్స్ ఇచ్చి మంచిగా పలకరిస్తారు. ఇప్పుడు మీకు టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీలో ఎన్నేళ్ళు ఉండదు? తెలుగుదేశం టీడీపీలో 3 ఏళ్ళు ఉన్నాం అనుకుంటాం. 3 ఏళ్ళు, ఒక 2 ఏళ్ళు ఉన్నాం కానీ ఇతరులకు వచ్చేసాం. ఆ పార్టీలో అనుభవం ఏమైనా ఏర్పడింది? ఆ పార్టీలు అంటే ఎట్లా అంటే అది ఒక కుటుంబం లెక్క కలిసిమెలిసి ఉండే అంతా. దానికన్నా దాంతో పాటు ఈ పార్టీ కూడా అంతే అనుసంధాలు ఉన్నాయి. మనకు కొంతమంది ఏమంటారు అంటే ఫోన్లు ఎత్తారు అవి ఎత్తారు అని అంటారు కదా, మనం రాత్రి చేసిన నిరంజన్ రెడ్డి సార్ చెప్పు వెంకటయ్య అని మాట్లాడతారు. ఏం చిన్న ఇది ఉన్నా కానీ ఆడ పోతే ఈ పోలీస్ స్టేషన్లో కానీ ఏడ కానీ నేను పోతున్నా సార్ అంటే ముంచుని చెప్పి వెంకటయ్య వస్తున్నా అని, మాకు ఇష్టగిరి వెంకటయ్య వస్తున్నా అని, అలా మంచిగా ఎక్కడున్నా కానీ మనకి హెల్ప్ చేసే రకంగా ఒక తండ్రి మాదిరిగా చూసుకుంటాడు. అట్లా మీరు వచ్చిన తర్వాత గ్రామంలో ఏదైనా మంచిగా డెవలప్ చేసినాయి కొన్ని 2-3 చెప్పండి. గ్రామంలో చేసినాయి అభివృద్ధి కార్యక్రమాలు. డెవలప్ అంటే మేము బోల్ రేపించినాం బాగా. మా ఊళ్ళో మేజర్ ప్రాబ్లం వాటర్, తాగునీరు. ఒక 2-3 వచ్చినాయి గవర్నమెంట్ నుండి. దాదాపు నేను ఒక 3 వేయించాను. 3 వేయించినాక 3 పడకపోతే లాస్ట్ ఫైనల్ ఒక చిల్లర బోర్ వేయించినాం. చిల్లర బోర్ వేపిస్తే అప్పటి నుండి అది బోర్ మంచిగా పడ్డది. మేజర్గా అది పడ్డాక నీళ్ళ కష్టాలు తీరినాయి. అప్పుడు ఉన్న పరిస్థితికి మా సేను కానుంటి సేను చేయకుండా అక్కడ నుండి దాదాపు 1.5 కిలోమీటర్ అవుతుంది. అక్కడ నుండి తెచ్చి ఇక్కడ నీళ్లు పైప్ లైన్ వేసి ఊళ్ళో నీళ్ళు ఇచ్చినాం. మేజర్ అది గుర్తొచ్చేది ఏంటంటే వెంకటయ్యకు ఓటు వేసినాం అనుకో కనీసం మన గొంతుల నీళ్ళన్నా పోస్తారా అనే జనాలలో ఉంది. లిఫ్ట్ సారు మన చెర్ల నీళ్ళు ఉంటేనంటే ఇవన్నీ బోర్లు రీఛార్జ్ అవుతాయి అనే ఉద్దేశంతో గ్రామ రైతులు అందరుండి మన చెరువు కాలువ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏదన్నా లిఫ్ట్ ఆలోచన చేయండి అని నా దగ్గర వచ్చి ఆలోచన చేస్తే అదే రైతులను తీసుకుపోయి నిరంజన్ రెడ్డి సార్తో కలిసి మాట్లాడడం జరిగితే ఇమ్మీడియట్గా నువ్వు ఈ కోరిక కోరుతున్నావు కదా, ఒక నెలలో చేస్తాని నెల టైం చెప్పి 15 రోజులకే పైపులు దించాడు. ఇక్కడ 15 రోజుల పైపులు చేస్తే అక్కడ దగ్గరుండి పని చేసి నెల రోజులు కంప్లీట్ చేసి చెరువు లిఫ్ట్ చేసింది. ఆ సార్ జీవితాంతం ఆ సార్ ఉన్నంత వరకు, ఆ లిఫ్ట్ ఉన్నంత వరకు సార్కు ఎంత కృష్ణగిరి వాళ్ళం రుణపడి ఉంటాం. ఈ రైతుల లోపల నిరంజన్ రెడ్డి లిఫ్ట్ ఇచ్చిండు కదా, రైతుల లోపల ఏమన్నా ఆనందం ఇప్పుడు ఒక్క చినుకు పడితేనంటే దేవుడు సల్లదుడు అంటాం. ఒక పైపే తెచ్చి సెలర వేసినప్పుడు ఆయనను కూడా ఒక దేవుడు. ఇప్పుడు కేసీఆర్ ఎట్లా అంటే ఒక అపరభగీరథుడు లెక్క ఎట్లా ఉన్నాడో ఆయన రైట్ హ్యాండ్ కాబట్టి ఆయనతో పాటు నిరంజన్ రెడ్డి సార్ను చూస్తారు. ఒక మాట ఇక్కడ చెప్తే నిరంజన్ రెడ్డికి చెప్తున్నంటే కేసీఆర్కి ఎట్లా చెప్పినట్టు మన ఊళ్ళో ఎట్లా ఉందంటే వెంకటయ్యతో మాట్లాడినాం అనుకో మన నిరంజన్ రెడ్డితో మాట్లాడినట్టేనే రైతుల భావన. ఎంత మంచిగా అంటే ఎంత సంతోషం అంటే అంత సంతోషం లిఫ్ట్ వచ్చినాక. ఇప్పుడు ఎప్పుడు చేపలు ఇడ్సకుంటుంది, పోయినసారి చేపలు ఇడ్చాం 50,000, మళ్ళీ రేపు చేపలు కూడా విడిసాలనేది అందరూ గ్రామ ప్రజల ఆలోచన. ఇప్పుడు సాగు కూడా పెరిగింది అనమాట. సాగు పెరిగింది, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు పెరిగింది. పనులకు మహిళలకు పనులు కల్పించడంలో అన్నీ ఎట్లా అంటే ఇప్పుడు కోనసీమ లెక్క అయింది వెనక చెరువు వెనుక. గ్రామీణ యువతకు ఏమైనా సబ్సిడీలు కానీ రుణాలు కానీ ఏమైనా ట్రాక్టర్స్ కానీ ఏమైనా ఎంపిక చేసిందా?
అప్పుడు మేము ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ అవుతుందంటే వచ్చింది సబ్సిడీలో. ఇంకా ఒక నిరంజన టైంలో యువతలకు 1,00,000 రూపాయల లోను 3 బీసీ లోన్లు అవి ఉంటాయి కదా. బీసీ లోన్లు 3 వచ్చినాయి. అప్పుడు రాజీవ్ శక్తి అనేటివి ఒక 3 వచ్చినాయి. ఎల్టీ లోన్లు అవి ఇంకా మనం పెట్టుకుంటే వచ్చినాయి. సబ్సిడీలు అనేది ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో తక్కువనే వస్తున్నాయి. మీరు సర్పంచ్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమైనా సమస్యలు మిగిలిపోయినా గ్రామంలో గుర్తించినా మీరు? గ్రామ పంచాయతీల సమస్యలు మిగిలిపోయినందుకే రెండోసారి అవకాశం ఇస్తే ఆ పనులు చేయాలనే ఉద్దేశంతోనే మేము పోటీలో దిగడం జరిగింది. మమ్మల్ని కొద్దిగా నిరాశతో ఇంకా ప్రజలు సహకరించారు. ఏదో కొంచెం మెటలో ఓడిపోయింది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. ఎప్పటికైనా ఒక అవకాశం ఇచ్చిందనుకో ఆ పనులు చేయాలని నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఊళ్ళో నుండి మన సిల్రకోనికే రోడ్డు ఏం బాగాలేదు. మేజర్గా అది రోడ్డు చేయాలి. పోషమ్మ నుండి ఇవతలకి నక్షల బాట ఉంది. అది ఊరంచు పోటీ ఎస్సీ కాలనీ అంచు పోటీ అది చేసుకొచ్చి సిల్రాంచ్ వరకు చేసానంటే ఆడికి అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా యువతల కూడా బాట సరిగా లేదు. ఇప్పుడు మనం ఇక్కడ నుండి పైగడ్డకి వెళ్ళాలంటే కూడా బాట సరిగా లేదు. అట్లాంటివి చేసి ఇప్పుడు ఇక్కడ నుండి మెయిన్ రోడ్ కూడా మన మోరీ లేదు. అవతల సైడ్ ఇవతల సైడ్ ఒక మోరీ పెట్టుకున్నాం అనుకో, మేజర్గా అది ఎక్కడ చూసినా రోడ్ల మీద నీళ్లు పోతున్నాయి. పెద్ద రోడ్ ఏమడి మన కింద టెంపుల్ వరకు ఇక్కడ నుండి షాపు నుండి అక్కడ వరకు అవతల సైడ్ ఇవతల సైడ్ మోర్ వచ్చింది అనుకో, మేజర్గా అది బాగుంటుంది అని మా ఆలోచన. అది పెద్ద డ్రైనేజ్. అది గ్రామాల్లో రోడ్ల డ్రైనేజ్ లేకపోవడం వల్ల చాలా ఇప్పుడు ఎందుకంటే అందరు స్వచ్ఛ భారత్ కింద మీరు ఒకటి స్వచ్ఛ భారత్ ఆధ్వర్యంలో మీరు ఎన్నో అవి చేసిండ్రు. సెంట్రల్ గవర్నమెంట్ బాత్రూమ్ ప్రతి ఒక్కరి మోటివేషన్ ఉత్తమ గ్రామ పంచాయతీ ఉత్తమ అంటే మూత్ర విసర్జనదని మీకు ఉత్తమ అవార్డు కూడా సర్పంచ్ అమ్మకు అప్పుడున్న కలెక్టరు సేతమాంతి గారు ఇచ్చారు. ఉత్తమ గ్రామ పంచాయతీ ఉత్తమ సర్పంచ్ అవార్డు ఇచ్చింది అప్పుడు. ఎందుకంటే కష్టపడి మన చేయి డబ్బులైనా పెట్టుకొని మరుగుదొడ్లు 100% పూర్తి కావాలని ఆలోచనతో సంకల్పంతో చేస్తుందంటే ఉత్తమ సర్పంచ్ అవార్డుగా సేతమాంతి కలెక్టర్ గారు ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు పూర్తిగా అయిపోయినాయి స్వచ్ఛ భారత్ కింద బాత్రూమ్లు అన్నీ. ఇంకా ఒక 5-10 గానే ఉంటాయి. 5 అంటే కొత్త ఇల్లు ఎవరైనా కట్టుకున్నారో వాళ్ళకు అప్పటికైతేనంటే పాత ఉన్న వాళ్ళకి మొత్తం ఇంటి కంప్లీట్ అయినాయి. మీరు దగ్గరుండి కట్టించాను మొత్తం గవర్నమెంట్. ఒక మేము మా దగ్గర ఒక 4 పోగేసుకొని వాళ్ళు చూసుకున్నారు. గ్రామంలో ఇంత మీకు ఉత్తమ గ్రామ పంచాయతీగా స్వచ్ఛ భారత్ అవకాశం కల్పించడం ప్రభుత్వం మీకు చేసిన సేవలకు కల్పించడం మీకు ఎట్లా ఆనందం ఉంది? అంటే ఇప్పుడు మనం ఒక పని చేసినప్పుడే ఇప్పుడు చిన్న ఉదాహరణ ఏంటంటే, ఒక స్టూడెంట్ చదువుకొని గొప్పవాడైతే ఆ టీచర్ కలిగే ఆనందం ఎట్లా ఉంటుందంటే, ఈయన కొడుకో బిడ్డనో అయినంత ఆనందం ఉంటుంది. మాకు కూడా మేము చేసిన పనికి వాళ్ళు గుర్తించి మాకు ఒక అవార్డు ఇచ్చిందంటే మేము కూడా అంతకంటే ఎక్కువ ఫీల్ అయినాం. అంటే మనం చేసిన పనికి మనకి గుర్తింపు దక్కింది చాలు అన్నట్లు మాకు అంత సంతోషానికంటే ఎక్కువైంది. ఇప్పుడు గ్రామాల్లో మహిళలకు చాలా ఇబ్బంది ఉంటుంది బాత్రూమ్ పెట్టుకోవడం. మీరు మోటివేషన్ చేసిండ్రా గ్రామాల్లో మహిళలకు? చేసినందుకే కదా ఇప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళడం లేదు. ఇంకా ఎవరో ఒకరు కానీ అందరూ బాత్రూమ్ ఇల్లు తిరిగినాం. అప్పుడు మళ్ళీ ప్రతి ఒక్క ఇల్లు తిరిగి చెప్పినాం. అందరు కట్టుకున్నారు, కంప్లీట్ అయినాయి. కొన్నే ఉన్నాయి మిగిలినాయి అంటలేడు. బహిరంగ ప్రదేశాలు అయితేనంటే టోటల్ బంద్ అయింది. మన ఊళ్ళో ఫస్ట్ మన మండలంలో ఫస్ట్ కంప్లీట్ అయినది మన ఊరే. అప్పటికి సేతమాంతి మేడం గుర్తించి అవార్డు ఇవ్వడం జరిగింది, సన్మానం చేసి. మీరు గ్రామాన్ని భవిష్యత్తులో మీకు ప్రజలు అవకాశం ఇస్తే మీరు ఎట్లా డెవలప్ చేయాలనుకో గ్రామాన్ని? మేము వాళ్ళే సహకరించి మాకు అవకాశం ఇచ్చారనుకో,
ఇప్పటికి ఇప్పుడు ఇంత పేరు తెచ్చుకున్నాం అంటే ఇంకా రెట్టింపు పేరు తెచ్చుకునికే ఇప్పుడు మన జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఒక కృష్ణగిరి అనేది ఒక కలెక్టర్ చేతుల మీద తీసుకున్నాం కాబట్టి మేము ఇంకొకసారి అవకాశం ఇస్తే మన ఊరు పనులు మొత్తం సాధించి మంచిగా చేసి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి కృష్ణగిరి అనేది ఉంది మా ఆలోచన. గ్రామంలో యువకులు ఆడుకోవడానికి ఒక క్రీడా మైదానం కావాలి. గతంలో ఉన్న వాళ్ళు వాగ్దానం ఇచ్చిండ్రు అని చేయలేకపోయిన వాళ్ళు గెలిచి చేయలేకపోయారు. క్రీడా మైదానము మహిళలు ఒక యుక్త వయసు యువకులు ఆటలు ఆడుకోవడానికి ఒక క్రీడా మైదానం కావాలి అని ప్రజల అభిలాష. ఇంకోటి మహిళలు కొంతమంది ఉపాధి కోసము టైలరింగ్ అంటే వృత్తి ఓ సెంటర్ లేకుంటే బాగుంటుంది అనేది ఒకటి. మహిళలు కూడా ఏదైనా చిన్న పరిశ్రమ ఏదో ఒకటి నూనె పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు ఊళ్ళోనే తయారు సంఘాల్లో మహిళలు ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక 5 మంది కలిసి ఒక చిన్న కుటీర పరిశ్రమ లేక బట్టలు కుట్టడం కానీ టైలరింగ్ కానీ ఇలాంటి మీరు భవిష్యత్తులో ప్రోత్సహిస్తారా? మాది ఫస్ట్ నూనె గానుగా మనకు మన ఊరికి శాంక్షన్ అయింది. మేము సర్పంచ్ ఉన్నప్పుడు జస్ట్ మిస్టేక్ వలన చందాపూర్కి వెళ్ళింది. అది చందాపూర్కి వెళ్ళింది. అది ఇక్కడనే రావాలని ఇక్కడనే కట్టేయాలంటేనంటే మేజర్గా ఏమైంది, అప్పుడున్న అది ఏదో దానికి ఉండేది, దానికి అనుసంధానం చేసుకొని ఉండేది. దాన్ని అనుసంధానం చేసుకుంటే మన ఊరి మీద డబ్బులు ఉండేనంటే మేజర్గా ఎక్కువ ఉండాలి డబ్బులు. దానిలో మన ఊరు తక్కువ ఉండే, అక్కడ గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉండేది. అక్కడ గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉండడం వల్ల అక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి అక్కడ చేసిండు. ఇంకొకటి మెయిన్గా అలాంటి సంఘాలకు వెళ్ళి అలాంటి నూనె గాన కానీ ఇట్లా కుటుంబించను కానీ వస్తేనంటే ఇక్కడ బయటికి ఎక్కడెక్కడనో లేడీస్ ఆటోల మీద పోయి ఆ నాట్లు గీట్లు అనకుండా మన ఊళ్ళోనే ఉపాధి దొరికితే కూడా చాలా మంచిగా ఉంటుంది. చిన్న పరిశ్రమలు కానీ వస్తే మంచి ఏర్పాటు చేసుకోవాలి యువతకు. ఇప్పుడున్న సార్ నిరంజన్ రెడ్డి సారు మనకు అక్కడ చూపించాడు. స్టేజ్ దగ్గర ఒక ఎకరా పొలం చేయండి, మీరు మైదానం చేసుకుంటారా, క్రికెట్ గ్రౌండ్ పెట్టుకుంటారా, వాలీబాల్ ఏది పెట్టుకుంటారా, ఒక ఎకరా మైదానం సాయం చేయండి. యూత్ కూడా అందరూ సహకరించిండ్రు. కాకపోతే కొద్దిగా డబ్బు కావాలంటే నా మిషన్ కూడా పెడతా, ఇక్కడ సహకారం చేద్దామని చెప్పాను. కొద్దిగా అది డీల పడి ఫారెస్ట్లో ఉన్నందుకు కొద్దిగా అది ఫారెస్ట్ వాళ్ళు ఏమంటారు అని ఆలోచించాను. కొద్దిగా వెనక ముందే అయింది. ఇప్పుడు భవిష్యత్తులో మీరు యువతకు ఇలాంటి ఆటలు క్రీడలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పల్లె ప్రకృతి అని ఉంది, దాని ఏరియాలో మంచిగా ఏమన్నా పల్లె ప్రకృతి పెట్టింది కూడా మేము అక్కడ పెట్టినప్పుడు ఏం చేసామంటే దాని పక్కలనే మనది ఇంకా ల్యాండ్ ఉంది. ల్యాండ్ ఉన్నప్పుడు సార్ కూడా సహకరించాడు. మాకు ప్రజలు ఉండి అవకాశం ఇచ్చారనుకో వచ్చేది నెక్స్ట్ టైం కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఎకరన్నర మన ఊరికి గ్రౌండ్ తెచ్చే బాధ్యత మనం తీసుకొని దాన్ని ముందుండి కృష్ణగిరికి ఒక గ్రౌండ్ ఉందనేది అందరి మధ్యలో తీసుకొచ్చి చేయాలనేది కూడా ఉంది మాకు. ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా శాంక్షన్ అయితే కట్టలేకపోయింది, స్థలం లేకనే ఏంటి? గ్రామ పంచాయతీ శాంక్షన్ అయితే అప్పుడున్న గ్రామ పంచాయతీ అప్పుడు శాంక్షన్ అయినది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంది. అది కొద్దిగా లెంత్ ఎక్కువ ఉంటేనంటే నేను సొంతంగా జాగా తీసుకొని ఒక 10,000 అడ్వాన్స్ కూడా ఇచ్చిన. ఆ జాగల కట్టనికి సరిపోకపోతే ఒక పక్కల వ్యక్తిని ఒక 5 ఫీట్లు ఇవ్వండి అని అడిగిన. ఎంత రిక్వెస్ట్ చేసినా ఇవ్వలేదు, డబ్బులకే ఇవ్వమన్నా. ఆ రోజు ఆయన సహకరించింటే కూడా గ్రామ పంచాయతీ ఇంతవరకు అప్పుడే అయిపోతున్నాయి. మేము ఉన్న సర్పంచ్ పిల్లలనే అయిపోతున్నాయి. అప్పుడే శాంక్షన్ తిప్పలవాడి చేసుకొచ్చాం. ఒక జాగా ప్రాబ్లం అయింది. ఇప్పటికి ఒకవేళ అవకాశం ఇచ్చారనుకో జనాలు, మా వెంకటయ్య చేస్తాం, మా సొంత డబ్బులన్నా పెట్టి ఒక 4 గుంటలు 5 గుంటలు ఎక్కడన్నా తీసుకొని సొంత డబ్బులతో పెట్టి గ్రామ పంచాయతీ కట్టేయాలనేది మా ఆలోచన. ఖచ్చితంగా కట్టాలి గ్రామ పంచాయతీ. ఇప్పుడు ఎట్లనే ఇప్పుడు ఒక మనిషి నివసించాలంటే ఒక ఇల్లు అవసరం. ఒక గ్రామం ఒకతో కూర్చొని మాట్లాడాలంటే గ్రామ పంచాయతీ అవసరం. అలాంటిది మంచిగా ఉన్నప్పుడే ఎవరైనా బయట నుండి ఆఫీసర్లు వస్తే ఇప్పుడు ఇడుపుని చూస్తే ఇల్లు లక్షణాలు చెప్తారంట. ఆ గ్రామ పంచాయతీ చూసినప్పుడే వీళ్ళు ఒక ఐకమత్యంగా ఉన్నారు, మంచిగా ఉంది, ఇలా ఊళ్ళకి ఏమన్నా సహకారం చేద్దామనే ఆలోచన కూడా ఆఫీసర్స్కి వస్తుంది అన్నట్టు. మీరు గ్రామంలో యువకులకు ఏమైనా మనం
ఒక పని చేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఏమైనా మోటివేషన్ కల్పిస్తారా? మోటివేషన్ కల్పించాలని ఒకటి అవగాహన సదస్సు లెక్క పెట్టాలనుకున్నాం. ఉమ్, త్వరలో వీలైతేనంటే ఉమ్, ఒక అవగాహన సదస్సు లెక్క ఉమ్, ఎవరినన్నా పిలిచి మన మోటివేషన్ ద్వారా మనం ముందర నుండి స్పాన్సర్ చేసి అక్కడ ఉండి చేపించాలనే ఆలోచనతోనే ఉన్నాము. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో మీకు ఎట్లాంటి సత్సంబంధాలు, అంటే ఎట్లా ఆయనని ఎలా చూస్తారు? ఎలా చూస్తారంటే ఇప్పుడు ఈ ఒక 10 మందిలో నిరంజన్ రెడ్డి సార్ ఉన్నా కానీ ఆయన నిరంజన్ రెడ్డి సార్ అని గుర్తుపడతాం. మనం ఎక్కడున్నా కానీ ఆ వెంకట వచ్చినాం అనేది నీకేం కావాలి, ఎక్కడ ఏం పనులు ఉన్నావు, ఎందుకోసం వచ్చినావు అనేది దగ్గర పిలుచుకొని మరీ అడిగి నీకేం సమస్య అని ఒక తండ్రి కదా ఎట్లా చూస్తాడో ఆ స్థానంలో మన మన ఊరు మన పిల్లగాడు అన్నట్లు అంతకంటే రెట్టింపుగా ఆలోచన చేస్తాడు మన ఊరు గురించి. మీరు ఓడిపోయిన తర్వాత ప్రజలపైన ఏమైనా కోపం వచ్చిందే? అలాంటివి ఏమీ ఆలోచన లేదు. ఎందుకంటే ముందు మనం ఇప్పుడు ఒక ఎలక్షన్కి ముందుకు పోతే గెలుపుకే కాదు ఓటమి కూడా అంగీకరించి ముందరకు పోయిన వాడే నాయకుడు. పని చేయాలనేది మా ఆలోచన. ఓకే, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నది. మీరు ఇక్కడ సీఎం సాయనిధి కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ ఏదన్నా మీరు ఇలాంటివి ఎన్ని చేసింటారు ఇప్పటికీ? మన ఊళ్ళో టోటల్గా వచ్చేసి కళ్యాణ లక్ష్మి అయినా సీఎం రిలీఫ్ అయినా మనం చేసినామంటే అన్నీ సహకరించి సారు మన కేసు పెట్టినా కానీ మనకు అన్నీ టోటల్గా వచ్చేసినాయి. సీఎం రిలీఫ్ ఫండ్ పెడితే కూడా కొంతమంది కొన్ని ఊళ్ళో కట్ చేసి ఒక 1,00,000 రూపాయలు పెట్టినామనుకో 20,000 వచ్చినా అట్లా కాకుండా సార్ వీళ్ళు బీదవాళ్ళు అని చెప్పినామనుకో 50%, 70% వచ్చే వరకు కూడా చూశారు సార్. ప్రతి ఒక్కరికి 70% వచ్చే వరకు కూడా సహకరించిండు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ పథకాలు అమలు చేసింది? కేసీఆర్ ఇప్పుడు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. ఎలాంటిదంటే ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు ఒక సావుకి వెళ్ళొచ్చాం, ఏం లేదు, వాళ్ళ పరిస్థితి చూస్తే దారుణంగా ఉంది. ఒక 10 రూపాయలు ఇవ్వాలంటే కూడా ఎవరు జైలు పెట్టి ఇవ్వలేరు. కేసీఆర్ ఇప్పుడు పెద్ద కొడుకు లాంటివాడు ఒక రైతు బీమా పెట్టి ఒక 5 లక్షలు ఎక్కడ కరప్షన్ లేకుండా ఒక కాగితాలతో డాక్యుమెంట్ ఇచ్చి మనం ఎక్కడ లంచాలు ఇవ్వకుండా ఆధార్ కార్డు పాస్బుక్ అవి పెడితేనంటే ఒక 5 లక్షలు వచ్చి అకౌంట్లో పడుతున్నాయి. 5 లక్షలు అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా పెద్ద అమౌంట్. అది అలాంటి పథకాలు పెట్టిన ఆయన దేవుళ్ళ లేక చూస్తారు అన్నట్టు జనాలు. ఇంకా అది కేటీఆర్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ రైతు బంధు, రైతు బీమా, షాదిముల ముబారక్, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అలాంటివి చాలా ఉన్నాయి. ఇలాంటివి ఇప్పుడైతేనంటే ఎరువులకు కేసీఆర్ ఉన్నాక కొరతనే లేదు. ఇప్పుడు పోయి లైన్లో నిలబడే కర్మ వచ్చేసింది. ఇప్పుడు గ్రామాల్లో మహిళా సంఘాలు మహిళలు చైతన్యం కావడం లేదు రాజకీయంలో. వాళ్ళను మీరు ఎట్లా మోటివేషన్ చేస్తారు? మీ పొదుపు చేసుకునే మార్గాన్ని మీరు ఏమన్నా ప్రజలకు ₹1 ఇలా 10 రూపాయలు కూలి చేసినాకో మీరు ఎంత దాచుకోవాలి, ఎంత పెట్టుకోవాలమ్మా, ఎంత ఖర్చు చేసుకోవాలి మీరు చెప్తారా వాళ్ళ పొదుపు విషయాలపై? చెప్పిందేమో చెప్పి కొన్ని వచ్చినాక 2 చిట్టీలు కూడా వేపిస్తుంది. ఇప్పుడు మరుతున్నా అనుకో నెలకు ₹1000, 500 ఒక మళ్ళీ ఈ మహిళా సంఘాలు కాకుండా స్వయం సంఘాల లెక్క కూడా ఒక 2-3 వేసి ఒక 15-20 మందితో నడుపుతుంది. ఎందుకంటే ఏదైనా ఆపత్తి వచ్చినప్పుడు ఎవరు పైసలు అంటే ఇవ్వలేరు. మనం అంటే ఒక నిధి ఒక ₹10 నెలకు ₹20 వేసుకున్నా దాన్ని పొదుపులాగా అనేది వాడుకుంటారు. అట్లాంటివి మీరు చెప్పి నెలకు ₹1000 వేసుకుంటున్నాం. 20 మంది ఉన్నారు, అట్లా 3 సంఘాలు నడిపిస్తున్నాం. ఇట్లా ఇప్పుడు గ్రామాల్లో చాలా ఊళ్ళల్లో గ్రామ సంఘాలు అనేటివి అంటే మహిళా సంఘాలే గ్రామానికి అభివృద్ధికి నినాదం. అంటే మహిళలే ప్రధాన కారణం. ఈ మహిళల లోపల ఈ గ్రామాల్లో గ్రామ సంఘాల పైన పెద్దగా తెలియదు. అంటే ఎవరో ఉండరు మనకి మన ఉద్యోగంలో ఉండరు. అలాంటి మీరు గ్రామాల్లో ఉన్న సంఘాలను మహిళలను బలోపేతం చేసి వాళ్ళకు మోటివేషన్ చేసి బలోపేతం చేస్తారా? చేస్తాం, బాగానే వస్తారు, మంచిగా చేస్తారు. గతంలో వీటిపైన తెలియదు చాలా మందికి. నెల 5 తారీఖు మా ఇంటి దగ్గరికి వస్తారు అందరూ. భవిష్యత్తులో గ్రామ ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు అనుకో, మీరు గెలిచిన తర్వాత గ్రామాల్లో పొదుపు సంఘాలను ఏ విధంగా బలోపేతం చేస్తారు? మంచిగా చేస్తాం.
అది మంచిగానే మీరు చేస్తాం యువజన సంఘాలు కానీ అవకాశం ఏమైనా వచ్చినప్పుడు కదా. ఉపాధి కానీ యువకులకు ఏమైనా కల్పించే మార్గం కల్పించే మార్గంలో ఉన్నాము. అవగాహన సదస్సులు పెట్టి ఉమ్, మా వంతు సహకారంగా ఉమ్, చెప్పి అవగాహన సదస్సులు పెడుతున్నంటే ఉమ్, కొద్ది మంది మారుతారు, చేస్తారు అనే ఆలోచన కూడా ఉంది. ఉమ్. ఉం. మీరేమో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసిండ్రా ఇక్కడ ఊళ్ళో స్వచ్ఛందంగా ఫ్రీగా అడగని వాళ్ళకు కూడా అడగని వాళ్ళకు కూడా ఏమన్నా ఉంటేనంటే ఒక 4,000 5,000 ఉమ్, హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఒక 2,000 అలా ఇచ్చి నీ చేతనైతే రిటర్న్ లేకపోతే లేదని కూడా ఇచ్చిన డబ్బులు. ఉమ్. ఉం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకు చాలా అందరికి మందికి ఇచ్చిన ఇచ్చిండు అట్లా, చాలా మందికి చేసిండు. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళకు ఇది తీసుకోండి అన్న. గ్రామాల్లో చాలా మందికి ఇండ్లు లేవు, కొంతమంది స్థలాలు కూడా లేవు. అలాంటి వాళ్ళకు మీరు భవిష్యత్తులో మీరు ఒకవేళ అవకాశం ఇస్తే మీరే సేవ చేస్తారా? అంటే ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన మోటివేట్ చేసి చెప్పగలుగుతాం. స్థలం లేకుండా పూర్తి పేదవాళ్ళు ఉంటారు. అదే అలాంటి వాళ్ళకు కూడా స్థలం ఎక్కడైనా ఉంటే ఉమ్, ఆ స్థలాన్ని కల్పించి ఉమ్, మా ఊరికి ఇన్ని ఇళ్ళు కావాలనేది ఉమ్, ఇప్పుడు ఎవరెవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళు నోట్ పాయింట్ చేసుకొని అక్కడ ప్రభుత్వంకి వెళ్ళి కూడా 1-2 వస్తే కూడా దాంతోపాటు ఇంకోటి ఎక్కువ రానికే ప్రయత్నం చేస్తాం మా వంతు. ఉమ్. అలా ఇప్పుడు పిల్లలు చదువుకోకుండా కూడా కొంతమంది ఈ మధ్యలో బంద్ చేస్తుంటారు. వాటిపైన కూడా అక్షరాస్యత పైన మీరు చేస్తారా? చేస్తున్నాము, చెప్తున్నాము. ఉమ్, అలాంటి వాళ్ళకి అందరికీ ఒక అవగాహన సదస్సు లెక్క పెట్టి ఉమ్, మనం చెప్పి చూడాలని ఆలోచన మరి. అందరిని అవగాహన సదస్సు లెక్క పెట్టి ఉమ్, ఒక మంచి పెట్టి వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పి ఇలా చేసుకుంటే ఇలా బాగుంటుందనే ఆలోచనతో అవగాహన సదస్సులు పెట్టాలనేది మా ఆలోచన. మీ సర్పంచ్ ఆయనలో సంతోషమైన సంఘటన ఏదైనా జరిగిందే? సంతోషం అంటేనంటే మాకు ఎప్పుడు జరిగిందంటే సంతోషమే. ఎప్పుడైతేనంటే మాకు ఒక 6-7 బోర్లు వేసినాము, నీళ్ళు పడలేవు. ఒక బోర్ వేసినంటే నీళ్ళు ఫుల్ పడాయి, నీళ్ళు ఉల్లేకు మేజర్ వాటర్ ప్రాబ్లం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అప్పుడు అంత సంతోషం మంచిగా, ఎందుకంటే ఇంకా మా ఊరికి ఒక మేజర్ ప్రాబ్లం తీరిందనే సంతోషం అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చెరువుకు లిఫ్ట్ చేసినప్పుడు ఆనందం కలిగింది. ఇప్పుడు గ్రామంలో మహిళా బిల్డింగ్ ఒకటి పెండింగ్ ఉంది. మహిళా బిల్డింగ్, గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉంది. ఇంకా ఏమన్నా ఇంకా కుల సంఘాలు ఏమన్నా? మహిళా బిల్డింగ్ ఉంది. ఇప్పుడు మాకు ఎస్సీ బిల్డింగ్ వచ్చిండే, ఉమ్, వడ్డెర బిల్డింగ్ వచ్చిండే, ఉమ్, ఇక 4 బిల్డింగ్. ఒకటి వాల్మీకుల బిల్డింగ్ రాలేదు, అప్పటికి దానికి దరఖాస్తు పెట్టాము. ఉమ్, ఇప్పుడు ఎస్సీ బిల్డింగ్ కూడా ప్రపోజల్ నడుస్తుంది, జాగా కూడా చూపించాము. ఉమ్, వడ్డెర బిల్డింగ్ కూడా జాగా ఉంది. ఉమ్, వాల్మీకి బిల్డింగ్కి అప్లికేషన్ పెట్టాము, ఉమ్, అది రాలేదు. శాంక్షన్ అది ఒకటి వస్తుంది. ఉమ్, దాంతోపాటు ఈ మహిళా బిల్డింగ్ శాంక్షన్ ఉండే, గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఉంది. మీరు నిరంజన్ రెడ్డి వచ్చే ఎలక్షన్లో పార్టీని ఈ గ్రామంలో ఎట్లా బలోపేతం చేస్తారు? పార్టీ కార్డులు ఏకతాటికి ఎట్లా తీసుకురాగలుగుతారు? ఏకతాటి అంటే మనం చేసే పనులను గ్రహించి సార్ ఇలా చేస్తుండే కదా అందరి దృష్టిని అందరి దగ్గర వెళ్ళి సార్ అయితే మనకి ఇగో ఈ పని చేసి పెట్టిండు, ఇది చేసిండు, ఇంకో ముందో తర్వాత కూడా ఇలా చేసి పెడతాడు అనేది జనాలకు ఆయన చేసిన పనులు. ఇప్పుడు వనపర్తికి ఇంతకుముందు ఉన్న కంటే 100 రెట్లు ముందుకు తీసుకుపోయిండు. అలాంటివన్నీ ప్రజల లోపల ఉంచి ఇగో ఇలాంటి వ్యక్తి అయితే మనకు చేస్తాడు అనేది జనాల లోపలికి తీసుకెళ్తాం. ఇప్పుడు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధికి నిరంజన్ రెడ్డి ఎలాంటి సేవలు అందించారు? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. వనపర్తి కంటే ఇప్పుడు 100 ఏళ్ళు ముందుకు తీసుకెళ్ళాడు వనపర్తిని. ఇప్పుడు ఐటీ టవర్ కానీ, మెడికల్ కాలేజీ కానీ, ఇంకా నర్సింగ్ కాలేజీ, ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇప్పుడు కోర్టు ఏదో 2 కోట్లు అదనంగా వచ్చినాయి, అలాంటివి. ఇప్పుడు మినీ ట్యాంక్ బండ్లు 2. ఎలాంటిదంటే ఇప్పుడు మనం ఇక్కడ నుండి పైన వెళ్తేనంటే కింద చిట్యాల చివరస్తలు అయితేనంటే ఒక్క లారీ పోయిందంటే ఇంకోటి వస్తుందంటే ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి. నాకు ఓట్లు కాదు ముఖ్యము, జనాలు సులభంగా వెళ్ళాలనేది. ఆ రోడ్ వెండింగ్ చేసడం చాలా గొప్ప పని, చాలా గొప్ప పని, మరవలేంది. ఎలా అంటే ఇప్పుడు వనపర్తికి వచ్చి చూస్తే ఇది వనపర్తేనా అన్నట్లు చేసిండు. వనపర్తికి పోయి ఏరే ఎమ్మెల్యే కూడా వనపర్తికి పోయి ఫలానా నిరంజన్ రెడ్డి పనులు చేసిండంట అని చూసి వచ్చి మనం చేద్దామన్నట్లు చేశాడు సార్. ఆయన గెలుపు కొరకు
కృషి చేస్తారు. కృషి 100 రేట్లు ఆయన గెలుపు కోసము మాతో పాటు ఊరు జనాలు మొత్తం ఏకం చేసి మా వంతు సహకారం సార్కు చేస్తాం. గెలిపిస్తారా వచ్చేసారి? ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ, ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, నిరంజన్ రెడ్డి సార్ అవుతాడు. ఉమ్. మళ్ళా వ్యవసాయ మంత్రి కాకుండా అంతకంటే పెద్ద మంత్రి హోదాలో ఉండి మన ఊరు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. కృష్ణగిరి గ్రామ ప్రజలకు నిత్యం సేవలు అందిస్తూ ఏ సమస్య వచ్చినా వారికి చేదోడు వాదోడుగా ఉంటాను అని దంపతులు సర్పంచ్ పద్మా వెంకటయ్య స్పష్టం చేస్తున్నారు. వారు నిత్యం నిరంజన్ రెడ్డి అనుచరులుగా ఉంటూ ఆయన సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా మేముండామని ఒక సంకల్పాన్ని, ఒక భరోసాను కల్పిస్తూ వారు ముందుకెళ్తున్నారు. వారి సహకారము గ్రామ ప్రజలకు ఎల్లవేళ ఉండాలని, వారు కోరుకున్న ప్రతిదీ నెరవేరాలని మనం కోరుకున్నాం. నమస్తే.